ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాల్లో గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన కృప చేత ఈ నూతన నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. నవంబర్ నెల మొదటి రోజు నుండి చివరి దినము వరకు కూడా ఆయన మనకు తోడుగా ఉన్నారు. 2024వ సంవత్సరంలో దేవుడు 11 నెలలు మనతో ఉండి కంటికి రెప్పలా మనల్ని కాచి అనేక భయంకర పరిస్థితుల నుండి మనల్ని విడిపించి ఈరోజు ఈ విధంగా మనల్ని నిలబెట్టించారు. మీరు ఒంటరిగా ఈ నెలలో ప్రవేశించొద్దు, ప్రభుతో పాటుగా ప్రవేశించండి. ఆయన కృపను పొందుకొని ఆయన కృపను తీసుకొని ప్రవేశించండి. ఆ కృప ఈ చివరి దినాల్లో మనల్ని నడిపిస్తుంది. ఈ డిసెంబర్ నెలంతా దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడేయండి, మిమ్మల్ని నడిపించను గాక. అదేవిధంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరు మీ కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఇంతవరకు మీరు ప్రార్థించకపోతే ఇక నుండి ప్రతి కామెంట్ను చదవండి. మీ అనుదిన ప్రార్థనలో అందరి కొరకు ప్రార్థించండి. ఎందుకంటే మనము వారికి చేయగలిగిన సహాయము ఇదొక్కటే. ప్రభు చేతులకు అందరినీ కూడా అప్పగిందాం. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం, ఆయన సన్నిధిలో పోరాడదాం, అద్భుత కార్యాలు చూద్దాం. మీకు అనుకూలమైతే ఈ వాక్యాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని మాటను షేర్ చేస్తున్న మిమ్మల్ని ఆ మాట నడిపిస్తుంది, ఆ మాట నిలబెడుతుంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ డిసెంబర్ నెలలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనము. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకము అని ఇశ్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పాను. ఆమేన్. ఈరోజు దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, నీతో ప్రమాణం చేస్తున్నారు. భయపడొద్దు, విస్మయమొందొద్దు, నేను నీ ముందు నడుస్తున్నాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని. ఈ లోకంలో నీకు మాట ఇచ్చి నేను నీతో నిత్యము ఉంటాను, నిన్ను నడిపిస్తాను, నీకు తోడుగా ఉంటానని చెప్పిన వారు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. అయితే మాట తప్పని ప్రభు ఈరోజు నీకు సెలవిస్తున్నారు, నీ ముందుగా నేను నడుస్తున్నానని. నీవు అనుకుంటున్నావేమో, నేను ఒక్కదానే నడుస్తున్నాను, నేను ఒక్కడినే నడుస్తున్నాను, నన్ను నడిపించేవారు లేరు, నాకు మార్గం చూపేవారు లేరు, ఎటు వెళ్ళాలో నాకు తెలియడం లేదు, ఏ డెసిషన్ తీసుకోవాలో నాకు తెలియడం లేదు, ఏ మార్గంలో వెళ్ళాలో నాకు తెలియడం లేదు, నా కుటుంబాన్ని ఎట్లా నడిపించుకోవాలో నాకు తెలియడం లేదు, 2 మార్గాలు నా ఎదుట ఉన్నాయి, ఏం చేయాలో నాకు తోచడం లేదని నువ్వు అనుకుంటున్నావు కదా. భయపడొద్దు, నీ ప్రభు నీ ముందుండి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఆయన తప్పక నిన్ను నడిపిస్తాడు. నీ ముందు ఆయన నడిస్తే నీ జీవితంలో నీవు దాటలేనివన్నీ ఆయన దాటిస్తాడు. నీవు వెళ్ళే మార్గము ఇరుకుగా ఉన్నా, ముళ్ళుగా ఉన్నా, నీవు వెళ్ళడానికి అనుకూలంగా లేకపోయినా ఆయన అవన్నీ కూడా సరిచేసుకుంటూ నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు. ఒకవేళ నీ ఎదుట ఎర్ర సముద్రం ఎదురైనా, నిన్ను ముంచివేసే అలలు నీపై రావడానికి సిద్ధంగా ఉన్నా, ఎటు తోచని స్థితిలో నువ్వు ఎర్ర సముద్రంలో మునిగిపోయే స్థితిలో ఉన్నా, అవి నిన్ను ముంచకుండా ఆయన నీ ముందుండి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల నిన్ను నడిపిస్తాడు. ఈ సంవత్సరం అంతా నువ్వు చెయ్యలేని పనులు, నీవు జరిగించలేని ఎన్నో ఆలోచనలు నీ ముందు ఉన్నాయేమో. ఈరోజు నీవు గనక ఆయనకు సమర్పించుకుంటే ఈ చివరి దినాల్లో ఆయన నిన్ను వాటన్నిటినీ దాటిస్తాడు, నీ ముందు ఆయన నడుస్తాడు. నీవు చెయ్యలేని ఆ పనులను ఆయన చేసి నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, లేక ఆరోగ్యపరంగా, లేక సామాజికంగా, నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు, నీ కుటుంబ పరిస్థితిలో కావచ్చు, లేక నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఈ సంవత్సరంలో ఈ చివరి నెల వరకు నువ్వు చేయలేని పరిస్థితిలో, ఆర్థికంగా నువ్వెన్నో అనుకున్నావు కానీ నువ్వు సాధించలేకపోయి ఉండొచ్చు.
ఆర్థికంగా నువ్వు బంధకాల్లో ఉండి ఉండొచ్చు. అయితే ఈ సంవత్సరం అంతపు దినాలలో దేవుడు నీ ముందు ఉండి నీకు తోడుగా ఉండి వాటన్నిటిని కూడా జరిగించటానికి తన శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. నిజంగా దేవుడు నాకు తోడుగా ఉంటాడా, ఆయన నా ముందు నడుస్తాడా? ఇంతవరకు కూడా నా జీవితంలో ఇవన్నీ జరగలేదు కదా, ఇప్పుడు జరుగుతాయని అనుకుంటున్నావేమో. అందుకే ప్రభు చెప్తున్నారు, భయపడొద్దు, జరుగుతుందా అని విస్మయం పొందొద్దు అని. కాబట్టి నీ జీవితంలో నీ పరిస్థితులన్నిటిలో కూడా భయపడొద్దు. నీ కుటుంబ విషయంలో భయపడొద్దు, నీ వ్యాపార విషయంలో భయపడొద్దు, నీ బిడ్డల విషయంలో భయపడొద్దు, నీ భర్త విషయంలో లేక నీ భార్య విషయంలో భయపడొద్దు, నీ ఉద్యోగ విషయంలో భయపడొద్దు, నీ ఆర్థిక విషయాల్లో భయపడొద్దు, నీ అనారోగ్య విషయం గురించి భయపడొద్దు, నీ శరీరంలో నువ్వు అనుభవిస్తున్న బాధ నుంచి భయపడొద్దు, విస్మయం పొందొద్దు. దేవుడే నీకు తోడుగా ఉండి నీ ముందుండి నడిపిస్తాడు. ఇంతవరకు ఒకవేళ జరగని పరిస్థితులన్నీ కూడా ఈ చివరి దినాల్లో దేవుడు అద్భుతంగా జరిగించబోతున్నాడు. ఈ నెల దేవుడు నీ జీవితంలో విడుదలిచ్చే నెలగా చేయబోతున్నాడు. ఒకవేళ నీ ఎదుట ఎర్ర సముద్రం లాంటి నిన్ను ముంచే పరిస్థితులున్నా ఆయన నిన్ను దానిలో మునిగిపోనివ్వడు. ఆయన నీ ముందుగా వెళ్ళి నిన్ను ముంచివేయాలనుకుంటున్న ప్రతి పరిస్థితి నుండి కూడా తొలగించి ఆ శ్రమలనే మార్గంగా చేయబోతున్నాడు. ఆ ఎర్ర సముద్రాన్నే దేవుడు మార్గంగా చేశాడు, ఆ మార్గంలోనే నడిపించాడు. అదేవిధంగా ఆ శ్రమలనే నీకు మార్గంగా, ఆ శ్రమలనే నీకు ఆశీర్వాదంగా, ఆ శ్రమలనే నిన్ను లేవనెత్తే వాటిగా చేయబోతున్నాడు. ఇంతవరకు నువ్వు దేని గురించి ఆలోచించి సఫర్ అవుతూ ఉన్నావో, వేటిని గురించి నువ్వు భయపడుతున్నావో, వేటిని గురించి దిగులు నీ గుండెల్లో ఉండిపోతుందో, ఏమవుతుందో, ఎలా ఉంటుందో, నా పరిస్థితి ఏంటో, నా బిడ్డల పరిస్థితి ఏంటో, డాక్టర్ ఈ విధంగా చెప్పారు కదా, మరి ఇక ఏమవుతుందో అని, ఈ ఆర్థిక బంధకాలన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎలా దాటుతాను, ఈ నెల ఎలా ముందుకు కొనసాగుతాను, ఇవన్నీ ఎలా నేను చేయగలుగుతానని భయపడుతూ ఉన్నావో, విస్మయం పొందుతున్నావు కదా. అయితే నీ ముందు నడుస్తానని చెప్తున్నది మనిషి కాదు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నీ జీవితంలో నూతన సృష్టిని చేస్తూ నిన్ను నడిపిస్తాడు. నీ ఎదుట పాడైన ప్రతి పరిస్థితిని నూతనంగా సృష్టిస్తూ నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా వాగ్దానాన్ని నమ్ముతున్నానయ్యా అని వాగ్దానంపై చేతిని ఉంచి వాగ్దానం ఇచ్చి నెరవేర్చేదేవా, నా ముందు నడుస్తున్నందుకు వందనాలయ్యా, నన్ను చేపట్టి నడిపిస్తున్నందుకు వందనాలయ్యా, నేను దాటలేని పరిస్థితులు నా చేత దాటిస్తున్నందుకు వందనాలయ్యా అని మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. నా జీవమా భయమేలని ఉన్నాడు యేసునాలో నీ విరువని, దిగులేల నా ప్రాణమా సంతసించుమా, దిగులేల నా ప్రాణమా సంతసించుమా, బలవంతుడు నా దేవుడు, నా జీవమా భయమేలని ఉన్నాడు యేసునాలో నీ విరువని, లోకమంతా నశించిన ఇలలోని మనుజులే గతించిన, ఈ లోకమంతా గతించిన ఇలలోని మనుజులే నశించిన, కొండలి కూలిన
సంతసించుమా, దిగులేల నా ప్రాణమా సంతసించుమా. బలవంతుడు నా దేవుడు, నా జీవమా భయమేలని ఉన్నాడు యేసు నాలో వాగ్దానాన్ని విశ్వసించిన వారందరూ కూడా ఒక్క నిమిషం నాతో మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి 11 నెలలు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించారు. ఈ చివరి నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. కేవలం నీ కృపను బట్టి మేము బ్రతికి ఉన్నామయ్యా. నీ కృప కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరంలో అనేక మంది మమ్మల్ని దాటిపోయారు. నీ కృప చేత మమ్మల్ని నిలిపి ఉంచినందుకు వందనాలు. ఈ చివరి నెలలో మాతో వాగ్దానం చేశారు, నీ ముందు నేను నడుస్తున్నాను, నీకు తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, భయపడుకో, విస్మయం అందుకని. ఈ వాగ్దానాన్ని నమ్ముతున్న వారందరి జీవితాల్లో ఈ మాటలన్నీ కూడా నెరవేర్చబడుగా యేసునామములో ఆమేననువాడా. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో ఆమేనని చెప్పండి. వారికి ముందుగా మీరు నడవండి. వారికి ముందుగా నడిచి వారిని చేపట్టి నడిపించి వారు ఎవ్వరూ లేకపోయినా మీరు వారి ముందు నడిచి వారిని చేపట్టి ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు. ఏ ఏ పరిస్థితుల గురించి భయపడుతున్నారో ప్రతి పరిస్థితులు కూడా జయం దయచేయండి. ఈ నెలలో ఎంతమంది ఆర్థిక బంధకాల్లో ఉన్నారో తండ్రి, మీరు వారి ముందు నడిచి వారు చెయ్యలేని పరిస్థితులను, వారికి అసాధ్యమైన పరిస్థితులను మీరు చేయించండి. నీ కృపచేత సమస్తము సమకూర్చి జరిగించండి అయ్యా. నైనా ఆర్థికంగా బలపరచండి, ఆరోగ్య విషయంలో బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి, మానసికంగా బలపరచండి, కుటుంబ విషయాల్లో బలపరచండి, చదువు విషయంలో బలపరచండి అయ్యా, ఉద్యోగ విషయాల్లో బలపరచండి నాయన, వ్యాపారంలో బలపరచండి, వ్యవసాయ విషయంలో బలపరచండి, చేతి పనులన్నిటిలో మీరు తోడుగా ఉండి బలపరచండి నాయన. వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా బలపరచండి నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న వారందరికీ నాయన నీ బలము దయచేయండి, నీ శక్తిని దయచేయండి, జ్ఞానం దయచేయండి, మంచి పర్సంటేజ్ దయచేయండి నాయన. అన్ని విషయాల్లో కూడా ఈ నూతన నెలలో నూతనమైన కార్యములు మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. గర్భఫల విషయంలో నూతన కార్యము చేయండి, ఉద్యోగ విషయంలో నూతన కార్యము చేయండి, వివాహ విషయంలో నూతన కార్యములు చేయండి, గృహం విషయంలో నూతన కార్యములు చేయండి, పొలం విషయంలో నూతన కార్యములు జరిగించండి. ఇక అన్ని విషయాల్లో కూడా నూతన కార్యములు జరిగించి ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ఈ నెలను ప్రారంభిస్తూ ఉండి ఈ నెలంతా మీరు తోడుగా ఉండి మొదటి దినము నుండి 31వ దినము వరకు కూడా నీ కృప, నీ క్షేమము వారికి దయచేసి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని, నెమ్మదితో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి గొప్ప భాగ్యము దయచేస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది ఎట్లా సాధ్యమని విస్మయం అందొద్దు. దేవుడు నీ ముందు నడిచి ఆయన సాధ్యపరచబోతున్నాడు. దేవుని వాగ్దానమును నేను రిసీవ్ చేసుకుంటున్నాను పదే పదే నోటితో ఒప్పుకోండి, పొందుకోబోతున్నారు. ఈ వాక్యం నాతో మాట్లాడిందన్నవారు తప్పక ఆమెను కామెంట్ చేయండి. తప్పకుండా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.